ఏలూరు జిల్లాలో బీజేపీ నేత గార్పాటి సీతారామాంజనేయ చౌదరి తరపున కమల రథం పేరుతో జబర్దస్త్ కళాకారులు, సినీ గాయని గాయకులతో కూడిన బృందం 25 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు నిర్వహించి ప్రచారం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులోని సుంకరవారి తోటలో జరిగిన 102వ ప్రదర్శనను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసినట్లు సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల రథం ప్రచార బృందాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అధిరే అభి, ఇమాన్యుయల్, అప్పారావు, వినోద్, బాబీ, సినీ గాయని గాయకులు లాస్యప్రియ, అరుణ్ కౌండిన్య బృందం సభ్యులకు అవార్డును, మెడల్స్ను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి వరప్రసాద్ మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీ తరపున సినీ, టీవీ కళాకారులు 25 రోజుల్లో ప్రచార రథం ద్వారా 100 ప్రదర్శనలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించామని చెప్పారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీజేపీ నేత గార్పాటి చౌదరి గత 16 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను, బీజేపీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కమల రథం పేరుతో తాము ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనలకు మంచి స్పందన లభించడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీరామ్ అన్నారు. బీజేపీ తరపున 26 రోజులు పర్యటించి 104 ప్రదర్శనలు పూర్తి చేయడం జరిగిందని జబర్దస్త్ కళాకారుడు అధిరే అభి అన్నారు. ఈ కార్యక్రమంలో దూకుడు సినిమా ఫేమ్ రమణ, రఘు, బీజేపీ నాయకులు గాది రాంబాబు, నాగం శివ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంత శ్రీరామ్ గారి మాటల్లో విన్నాం. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి గురించి అక్షర సత్యాలు వారి నోటి ద్వారా భగవంతుడు పలికించాడు. ఆయన పెట్టిన పేరు కూడా తపనా ఫౌండేషన్ అని పెట్టుకున్నారు 16 ఏళ్ల క్రితం. ఆ తపనా ఫౌండేషన్ అన్న తపనుంది, ఆయన నరనరాల్లో తపనుంది, మీకేదో చెయ్యాలని. సీతారామాంజనేయుల గురించి అనంత్ గారు అంత బాగా చెప్పారు కదా, అదేదో కథ చెప్తున్నారని అనుకున్నాను. తీరా చూస్తే లైవ్లీ ఆయన పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగారు, ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఒక గ్రామాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలి, ఏంటి సేవ చేయాలి, ఇది అన్నీ అడుగడుగున అలాగ చేసుకుని వచ్చారు. ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన సేవలకు హ్యాట్స్ ఆఫ్. ఏలూరు చప్పుడు ఎలా ఉంటుందో ఢిల్లీకి వినిపించాలనుకుంటున్నా, ఒకసారి అరిచి చూపించండి. ఫస్ట్ టైం చూస్తున్నాబ్బా, ఇంతమంది ఆడవాళ్ళు ఇలా ముందుండి మా మగపిల్లలు వెనకనే తీసారు. బండల వెనక కొండల వెనక ఉన్న